రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ వరద కొనసాగుతూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల్ని కరువు పీడించిన కృష్ణమ్మ గోదావరి వరద ఆదుకోబోతా ఉంది. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షాలే లేవు. అయినా సాగు ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. తాజాగా ఆల్మట్టి నుంచి జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్కి ఎంత వరద చేరుతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి ఇప్పటికీ కూడా ఫ్లడ్ కంటిన్యూ అవుతా ఉంది. కర్ణాటక ప్రాంతంలో ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యామ్కి తాజాగా 1,42,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. డ్యామ్ ఇప్పటికే 94% నిండిపోయింది. కేవలం ఫ్లడ్ క్వశ్చన్ ఒక 10 టీఎంసీల గ్యాప్ ఉంచుకున్నారు. వరద ఎప్పుడైతే 20,000 క్యూసెక్లకు పడిపోద్దో ఆ వెంటనే గేట్లు మూసేస్తారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఒక 15,000 క్యూసెక్ల ఫ్లడ్ ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి చేరుతా ఉంది. మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,57,000 క్యూసెక్ల వరద నారాయణపూర్కి, నారాయణపూర్ నుంచి కూడా 1,63,000 క్యూసెక్ల ఫ్లడ్ జూరాలకి రిలీజ్ అయింది. జూరాలకు ఒకవైపు కృష్ణానది నుంచి 1,63,000, భీమా నది నుంచి ఉజ్జయిని ప్రాజెక్టు, సొన్నా ప్రాజెక్టుల నుంచి కూడా 1,00,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం మీద జూరాలకి 2,63,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. గేట్లన్నీ ఎత్తివేయడం ద్వారా 2,20,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ అయింది. పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 45,000 క్యూసెక్లు, మొత్తం మీద 2,65,000 క్యూసెక్ల ఫ్లడ్ జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో తాజాగా 885 అడుగుల కెపాసిటీకి గాను 874 అడుగులకు వరద చేరింది. ప్రాజెక్టులో ఇప్పటికే 169 టీఎంసీల వరద చేరింది. ఇంకా ఒక 45 టీఎంసీల వరకు గ్యాప్ ఉంది కాబట్టి ఆదివారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. అంటే గేట్లు మొత్తం కాకపోయినా ఒక్కొక్క గేటు ఎత్తుకుంటూ పోయే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టు నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసింది. హంద్రీనేవా పంపులు ఆన్ చేశారు. తెలంగాణ వైపు లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కుడిగట్టులో విద్యుత్ ఉత్పత్తి ఏ క్షణంలోనైనా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. గేట్లు ఎత్తివేయడం ద్వారా నీరంతా నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలాన్ని ఖాళీ చేస్తే పోతిరెడ్డిపాడుకి, హంద్రీనేవాకి వాటర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడుతుందా లేదా అనేది కొంచెం క్లారిటీ రావాలి. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అయితే నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎడమగట్టులో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ కూడా 45,000 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. ఆదివారం నాటికి ఇది 2,00,000 క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తివేస్తే 2,00,000 క్యూసెక్ల ఫ్లడ్ కనుక ఒక 10 రోజులు కంటిన్యూ అయితే నాగార్జున సాగర్ కూడా దాదాపుగా 80% పైగా నిండే అవకాశం ఉంది. సాగర్లో ప్రస్తుతం 514 అడుగుల ఫ్లడ్ ఉంది. 148 టీఎంసీలకు సమానం. అందులో ఒక 138 టీఎంసీల దాకా డెడ్ స్టోరేజ్, మిగతా 10 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ఇక సాగునీటికి సంబంధించి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రణాళిక రిలీజ్ చేయలేదు. కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించి మాత్రమే మినిస్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో, ఏపీలో అవకాశం ఉన్న ప్రతి రైతు వరి సాగు మొదలుపెట్టారు, నాట్లు కూడా వేశారు. ఇక మెట్ట పంటల పరిస్థితి దారుణంగా ఉంది. సాగర్ కింద ఆరుతడి పంటలకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంది. పైనుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. రాబోయే 10 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. నాగార్జున సాగర్కి రాబోయే 10 రోజుల్లో ఎంత వరద చేరబోతా ఉందనేది చాలా కీలకం. రాబోయే 10 రోజుల్లో కనుక నాగార్జున సాగర్కి ఒక 150 టీఎంసీ వస్తే ఆరుతడి పంటలకి ఇక డోకా ఉండదు. ఆదివారం నాటికి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఎన్ని గేట్లు ఎత్తివేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.